బులెటిన్లో డీటెయిల్ చూస్తే గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానంపై అధికారులతో చర్చించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల రూపాయల లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా అదనపు ఆదాయం వస్తుందని చంద్రబాబుకు అధికారులు వివరించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర అధికారులు పాల్గొన్నారు. గనుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక విధానంపై అధికారులతో చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్ రవి, నేడు రాష్ట్ర సచివాలయంలో 11 గంటలకైతే మైన్స్ శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మైన్స్ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రధానంగా రాష్ట్ర సచివాలయంలో అమలవుతున్న ఇసుక విధానం, అదేవిధంగా వాటిపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుకతో పాటు అదే కాకుండా ఆర్టీజీఎస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా రాష్ట్ర ఆదాయం మెరుగుపడే విధంగా అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గనుల శాఖ ద్వారా రాష్ట్రానికైతే 3,320 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందంటూ కూడా దాన్ని లక్ష్యంగా పెట్టుకొని మిగతా రానున్న రోజుల్లో కూడా అదే ఆదాయం 10 రెట్లు పెరిగేలాగా కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులకు అయితే సూచించారు సీఎం చంద్రబాబు. అదేవిధంగా దాని అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% కూడా అదనంగా ఆదాయం అయితే పెరిగిందంటూ కూడా సూచించారు అధికారులు. దాంతో పాటు సీఎంకి అయితే ధన్యవాదాలు కూడా తెలిపారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాలు ఉత్పత్తులు 72% పైగా అదనపు ఆదాయం పెరిగిందంటూ కూడా సీఎం చంద్రబాబుకి అయితే అధికారులు సూచించారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.